లవ్ యూ. నువ్వేటో కిస్ యూ. నిన్న సడన్ గా కాల్ కట్ చేశాను కదా, వచ్చాడా? వెనక్కి తిరిగి చూస్తే తను ఉన్నాడా, అందుకని కాల్ కట్ చేసేసి. ఏమన్నాడు? ఏమన్నా గొప్పగా ఏంటి అంటే ఏం లేదు అంటే మనం అప్పుడు చదువు గురించి మాట్లాడుతున్నాం కదా, ఏమో అనుకున్నాడు. అంటే నీ నెంబర్ డిలీట్ చేసేసానా, అంతకుముందు అమ్మ ఫోన్ చేసింది, అదే అనుకున్నాడు, అంతే గమ్మగా అయిపోయాడు. చూసినా కూడా అదేం పీగేది ఏం లేదులే. ఇంకా ఏంటి నైట్ ఏం చేయలేదా? లేదురా. ఏంటబ్బా ఏం చేయకూడదు. తనేం చేయట్లేదు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఛాన్స్? ఏమో చెప్పలేమంటావా? ఏం ఛాన్స్? ఇంటికి రావడానికి. ఎందుకు ఇంటికి రావడానికి? ఇంట్లో ఎవరు ఉన్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తా. ఆ రోజు నీకు ఏదో ఒకటి వస్తుండే, బాగాలేకుండా ఎక్కడికైనా వెళ్ళాల్సిందో ఏదో ఏదో ఒకటి వస్తుంది. నేనేం చేయమంటావు? చెప్పినా ఇంకేం చేద్దాం, ఇద్దరు మా ఇద్దరు కలవకూడదు. ఇంకా చెప్తే వింటా. నువ్వే చెప్పు. ఏం చెప్పాలి చెప్పు, చెప్తా. దేని గురించి? దేని గురించి నువ్వే చెప్పు. హలో, చెప్పురా. సర్లే, ఇట్స్ టైమ్ టు గో టు మార్కెట్. మా మా ఎదురింటి ఆంటీ పిలుస్తాను, వెళ్ళాలి. ఏ ఆంటీ అంటే నువ్వు అనుకోబోతావు, నేను చాలా డీసెంట్ ఫెలో, నీకు తప్ప ఇంకా ఎవరితో మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఏమైనా అడిగాను నిన్ను? నువ్వు అనుకుంటావు, నాకు తెలుసు, అందుకే చెప్పిన. మేడం పెద్ద ఆమె. మొన్న ఒకసారి ఏం చేయాలి తెలుసా, లాస్ట్ వీక్ ఏం చేయాలి తెలుసా, మార్కెట్కి వెళ్ళేటప్పుడు మినిమం 30లోనే పోతున్నాను. ఆటో ఒకటి ఫ్రంట్ లో పోతున్నాడు, బాడి కూర్చున్నాడు, గబక్కని బ్రేక్ వేసేయాడు. ఆటో వెనకాల పోతాను, గబక్కని బ్రేక్ వేసాడు. జస్ట్ మిస్ వెళ్ళి సడన్ బ్రేక్ వేయండి. నీకెందుకురా తొందర? చెప్పేది నువ్వు దాడి తీయట్లే, నిలబడిపోయింది రోడ్డు మీద, నిలబడిపోయింది. నువ్వు కానీ నన్ను చంపేస్తావు ఏమిరా, సార్ కూడా ఇంత కింద లేదు, నువ్వేం చేస్తావు ఏం చేసుకోన్నావు. సరే నేను ఏం చేసేది మేడం, చిన్నగా ఏదో వస్తున్నాను నేను, వెనకాల బాడీ బ్రేక్ వేసినాడు, అందువల్ల నేను కూడా సడన్ బ్రేక్ వేసినాడు. లేకపోతే గుద్దేస్తుంటాను, ఒక్కరోజు జస్ట్ మిస్ అని చెప్పాను. ఆయన చిన్నగా పని నీకు దండం పెట్టాలి అని చెప్పదా. మళ్ళీ ఈ వీక్ ఇప్పుడు వస్తాను, మీరు ఆడ మార్కెట్కి వెళ్తాం. వాడికి బాగా టచింగ్ అయిందా మేడం? ముసలే మరి పెద్ద ఎంత టచింగ్ అయిందా లేదా? అయితే వాళ్ళని ఆలోచించలే అనుకున్నామేమో.